రాష్ట్రంలోని యూనివర్సిటీలకు కొత్త వీసీలు నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త వీసీల కోసం 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ నియమించింది సర్కార్. 2-3 రోజుల్లో సమావేశాలకు కసరత్తు చేస్తున్నారు. వారం 10 రోజుల్లో కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు చేస్తుంది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, వీసీల నియామకంపై అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 యూనివర్సిటీలలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వీసీల పదవీ కాలం ఈ నెల 21న ముగియనుంది. ఇప్పటికే వీసీల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నికల కోడ్ రాకముందే గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఫిబ్రవరి సంబంధించి దరఖాస్తులు కూడా అనేక మంది అర్హులు ఉన్నటువంటి విద్యావేత్తలు, ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఓవరాల్గా 10 యూనివర్సిటీలకు సంబంధించి మొత్తము 300 పైన అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ఒక్కొక్క ప్రొఫెసర్కి సంబంధించి 2-3 యూనివర్సిటీలకు అప్లై చేసుకోవడంతో ఓవరాల్గా అన్ని యూనివర్సిటీలకు కలిపి 1300 పైన దరఖాస్తులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉండడం, ఇప్పుడు వీసీలకు సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి పదవి కాలం అయిపోవడంతో కొత్తగా వీసీలను నియమిస్తారా లేకుంటే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారా అనే దానిపైన కొంత చర్చ జరిగింది. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్రంలో వీసీల పదవి కాలం ముగుస్తున్నది, కొత్త వారిని నియమించాలనుకుంటున్నాం, దీనికి అనుమతి ఇవ్వండి అని గత వారం కిందనే లేఖ రాశారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 10 యూనివర్సిటీలు అంటే రాష్ట్రంలో 12 ఉండగా 10 యూనివర్సిటీల వీసీలకు సంబంధించి కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వము అన్ని రకాలకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. అయితే సెర్చ్ కమిటీలు సమావేశం అయితే ఈ సెర్చ్ కమిటీల విషయానికి వస్తే దీంట్లో యూజీసీకి సంబంధించినటువంటి వారొకరు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వారొకరు, యూనివర్సిటీకి సంబంధించిన వారొకరు, ముగ్గురు సెర్చ్ కమిటీలో ఉంటారు. ఈ కమిటీల అనంతరము వారిచ్చే నివేదిక ప్రకారం ప్రభుత్వం గవర్నర్కి లిస్టు పంపనుంది. గవర్నర్ ఆమోదం తర్వాత వీసీల నియామకం అనేది జరుగుతుంది. ఇది అసలైన ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఒకసారి అప్లికేషన్స్ విషయానికి వస్తే అత్యధికంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 208 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓయూ, జేఎన్టీయు, పాలమూరు ఇట్లా యూనివర్సిటీలన్నిటికీ భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా మనం చూసాం యూనివర్సిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ ప్రొఫెసర్ల నియామకాలు జరగలేదు. విద్యార్థులకు రీసెర్చ్ కానీ ఇట్లాంటి మెరిట్ స్టూడెంట్స్కి సంబంధించిన స్కాలర్షిప్లు నిలిచిపోయినాయి. చాలా వరకు యూనివర్సిటీలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్ లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు కానీ విద్యావేత్తలు కానీ అందరూ కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు నియమించే వీసీలు యూనివర్సిటీల అభివృద్ధి, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంటు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, ఏ రాజకీయాలకు అతీతంగా వీసీలను నియమించాలని చెప్పి విద్యావేత్తలు, విద్యావంతులు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి యూనివర్సిటీల నియామక ప్రక్రియలు ఎక్కడ జరగలేదు. గత ప్రభుత్వం వీసీలను నియమించినప్పటికీ కొందరు వీసీలు మనం చూసాము చాలా వరకు రాజకీయ కారణాలు కానీ, కొంత ఏసీబీ రైట్స్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు యూనివర్సిటీలలో కనిపించాయి. కానీ ఇప్పుడు కొత్తగా నియమించేటువంటి వీసీలు కేవలము విద్యార్థులకు, అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లకు, అదేవిధంగా యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేసే వారిని నియమించాలని చెప్పి చాలా వరకు కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇటు విద్యార్థి సంఘ నాయకులు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రొఫెసర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడము, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో అనుమతి వచ్చింది. ఒక వారం నుంచి 10 రోజుల లోపల మొత్తం కూడా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ అధికారులతోని సీఎం కూడా పలుమార్లు సమావేశం నిర్వహించారు. ఈ రోజు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే వీసీల కాల పరిమితి అయిపోతున్నది, మరి వీరిని ఎక్స్టెండ్ చేయడం అనే తరుణంలోనే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలుపడంతో వీసీల ప్రక్రియకు సంబంధించినటువంటి లైన్ అయితే క్లియర్ అయిపోయింది. మొత్తం అప్లికేషన్స్ చేసుకున్న వారిని అంటే వారి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సెర్చ్ కమిటీలు పరిశీలించేది ఏంటంటే అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొఫెసర్లకు సంబంధించి వారి అనుభవం ఎంత, వారి బ్యాక్గ్రౌండ్ ఎంత, వారి ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా ఉన్నారు, వారికి ఏదైనా రాజకీయ పార్టీలతోని సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా సెర్చ్ కమిటీ పరిశీలిస్తుంది. ఆ
తర్వాత కొన్ని పేర్లను సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి పంపిస్తుంది. ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి 3 పేర్లను పంపించడం జరుగుతుంది. గవర్నర్ ఆమోదం తర్వాత యూనివర్సిటీలో వీసీల నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది. సో మొత్తంగా కూడా చాలా రోజుల తర్వాత గత సర్కార్లో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వీసీలు గత సర్కారుకు అనుకూలంగా పనిచేయడం, యూనివర్సిటీలలో సరైన సౌకర్యాలు కానీ ఇట్లాంటి అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక చర్చలు కూడా జరిగాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా వీసీల నియామకంకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు. మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ చైర్మన్కి ఏ రకంగా నోటిఫికేషన్ విడుదల చేసిందో వీసీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో దాంట్లో మెరుగైన వారిని, వారి విద్యారంగాలు కానీ, వారి బ్యాక్గ్రౌండ్ కానీ, వారి పనిచేస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసి వారికి వీసీ పదవి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే సెర్చ్ కమిటీలు ఇవన్నీ కూడా పనిచేయనున్నాయి. సో మొత్తంగానైతే మరొక 10 రోజుల టైంలోనే వీసీల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీలు సమావేశమైన తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తారు. ప్రొఫెసర్ల క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెర్చ్ కమిటీలో ఒకరు మెంబర్గా ఉంటారు. వారు కూడా యూనివర్సిటీ సిచ్యువేషన్ చెప్తారు. యూజీసీకి సంబంధించి, ఎందుకంటే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారమే వీసీల నియామకం జరగాలి కనుక యూజీసీకి సంబంధించిన వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు కూడా ఒకరు మెంబర్గా ఉంటారు. ఇవన్నీ కలిపి వీసీల నియామక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరొక 10 రోజుల టైంలోనే మనకున్న సమాచారం ప్రకారం యూనివర్సిటీలకు అయితే కొత్త వీసీలు రాబోతున్నారు.